హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఇలా గుమ్మానికి వేసుకునే డిఫరెంట్ అయిన తోరణం మీకు తయారు చేయాలనుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను. ఇది ఆఫ్ వైట్, లేదంటే మీకు వైట్ నచ్చితే అదైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఆఫ్ వైట్ తీసుకున్నాను, కొంచెం క్రీమీగా ఉంటుంది కలర్ కదా అనేసి. దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఈ పెటల్స్ కోసం నేను ఒక 1.5 ఇంచ్ వరకు మార్క్ చేస్తున్నాను. పేపర్ మీద ఇలా మార్క్ చేస్తున్నాను. ఒక 1.5 వరకు మార్క్ చేస్తే సరిపోతుంది. మరి 2 ఇంచెస్ అంటే కొంచెం పెద్దగా అనిపించింది, అందుకని నేను 1.5 పెట్టాను. ఒకవేళ మీరు ఇప్పుడు 2 ఇంచెస్ వరకు పెట్టుకుంటామనుకుంటే అలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా 1.5 దగ్గర మార్క్ చేసుకున్నాక దీన్ని ఇలాగ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివర్లు రౌండ్గా కట్ చేసుకోవాలి, మరీ షార్ప్గా కాకుండా. ఇలా పెట్టల్లాగా మనం ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఈ క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి. ఇలా పేపర్ పెట్టుకొని ముందు మనం మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఆ పీస్ని మొత్తం. ఇది క్లాత్ కాబట్టి కొంచెం జరుగుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ముందు ఇలాగా ఈ ఫోల్డింగ్లో ఉన్న ఈ మొత్తం ఇలా పీస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ పెటల్ షేప్ని మనం డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాం. ఏ పీస్కి ఆ పీస్ లాగా పెటల్ని మనం కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా పెటల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ చివర్లు మనం ఈ దారాలు అనేవి విడిపోకుండా చివర్లు అనేవి జస్ట్ అలా కాల్చుకోవాలి. ఎక్కువ కాల్చకూడదు, జస్ట్ అలాగా మంట తగిలితే అది చివర్లు దారాలు ఊడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం అన్ని పెటల్స్ని ఇలా కాల్చుకోవాలి. ఇలా అన్ని పెటల్స్ని మనం రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 4 వరుసలు దారం తీసుకొని ఇప్పుడు సూదితో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మన పెటల్ని ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని దానికి గుచ్చుకోవాలి. ఇలా చివర్లు 2 ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని దానికి గుచ్చుకోవాలి. ఇలా మనం పెటల్స్ అన్నిటిని గుచ్చేసుకుంటే మనకి దండ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కొక్కటి గుచ్చుకుంటే సూది జరిగిపోతుంది. నేను అందుకే అగ్గిపెట్ట యూజ్ చేశాను. ఇలా కింద అగ్గిపెట్ట మీద మనం ఇలా సూదిని పెట్టుకొని దాని మీద ఇలాగ గుచ్చుకుంటే త్వరగా అయిపోతుంది. ఒకవేళ థర్మాకోల్ షీట్ ఉన్నా లేకపోతే స్పాంజ్ లాంటిది ఏదన్నా ఉన్నా అదైనా మనం ఇలాగ సూది పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం త్వరగా అయిపోతుంది. ఇలా గుచ్చుకోవడం అనేది ఫాస్ట్గా అయిపోతుంది, లేకపోతే జరిగిపోతుంటుంది. ఓకే, సూదితో పట్టుకొని ఇలాగ క్లాత్ని ఒక్కొక్కటి గుచ్చుకోవడం టైం పడుతుంది. ఇలా అయితే చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ దండ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కింద ఆ బడ్ కోసము ఇలా పేపర్ని ఇలాగ మొత్తం మనం ఎంత బడ్ అనేది కావాలో దానికోసం అలా ఫోల్డ్ చేసుకోవాలి. పేపర్ని మొత్తాన్ని ఇలాగ మడుచుకోవాలి. కొంచెం డ్రాప్ షేప్లో వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి పేపర్ని మొత్తాన్ని. ఇలా మొత్తం డ్రాప్ షేప్ వచ్చేటట్టు చూసుకుంటూ ఇలా పేపర్ని మొత్తం గట్టిగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. లేకపోతే మన దగ్గర సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి, అదైనా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇలా టిష్యూ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బడ్ కంప్లీట్ అయిపోయాక దీనిపైన నేను ఇలా క్రేప్ పేపర్ అనేది ఇలాగ ఫోల్డ్ చేస్తున్నాను, గమ్ పెట్టి అంటించుకుంటూ. లేకపోతే టిష్యూ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో. నేనైతే ఇది ఎలా స్ట్రైట్గా ఉంటుందనేసి ఇలా రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా దీన్ని తీసుకున్నాను. లేదంటే టిష్యూ పేపర్ అయినా చిన్న చిన్న పీసెస్ పెట్టుకొని దీని మీద అంటించేసుకోవాలి. వైట్ ఈ పేపర్ న్యూస్ పేపర్ అనేది కనిపించకుండా అంటించుకోవాలి. ఎందుకంటే పైన పింక్ వేస్తాం కాబట్టి వేళ మధ్య మధ్యలో ఏమైనా గ్యాప్స్ కనిపించినా న్యూస్ పేపర్ అనేది కనిపిస్తుంది. అందుకే నేను ఇలాగ వైట్ పేపర్ని ముందు కంప్లీట్ చేశాక అప్పుడు దానిపైన నేను ఈ పింక్ కలర్ది అన్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఇలాగ కంప్లీట్ అయిపోయింది. చూసారా, మనకి ఆ షేప్ అనేది డ్రాప్ షేప్ రావాలి ఇలాగా. ఇప్పుడు నేను ఇలాగే పింక్ తీసుకున్నాను. పింక్ మన రిబ్బన్ క్రేప్ పేపర్స్ ఉంటాయి కదా,
నేను అది తీసుకొని దాని మీద ఇప్పుడు మనం వైట్ ఎలా చుట్టామో ఈ బర్డ్కి మొత్తం అలాగే ఈ పేపర్ని కూడా గమ్ము పెట్టుకుంటూ ఇలా ఈ వైట్ కనిపించకుండా ఈ బర్డ్ మొత్తం కంప్లీట్గా చుట్టేసాను. ఒకవేళ మీ దగ్గర మామూలు పేపర్స్ పింక్ ఉన్నా సరే, అలాంటివి మన డ్రాయింగ్స్కి యూజ్ చేస్తుంటారు కదా, అలాంటివి ఉన్నా అదైనా పీసెస్ లాగా చేసి యూజ్ చేయొచ్చు. ఇలా అయితే నేను రిబ్బన్ కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది, క్రేప్ కదా కొంచెం సాగినట్టు ఉంటుందని నేను ఇది తీసుకున్నాను. ఇలా మొత్తం ఇది వైట్ కనిపించకుండా ఈ పేపర్ని మొత్తం చుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ షేప్ అనేది ఇలా డ్రాప్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకున్నాక మనం ముందు రెడీ చేసుకున్న ఈ మాలకి మనం ఈ బర్డ్ని మనం దీనికి తగిలించుకుందాం. ఇలా సూదితో ఈ పైన గుచ్చుకుంటే సరిపోతుంది. ఈ దండకి దీన్ని ఇలా గుచ్చుకోవాలి మొగ్గని. ఇలా చివర ఇది పేపర్ కాబట్టి ఈజీగా గుచ్చుకుంటుంది. కొంచెం చూసుకొని గట్టిగా లాగకుండా దీనికి ముడి వేసుకోవాలి. ఒకవేళ కావాలనుకుంటే గమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ముడి వేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.